పాటలు పాడి తీయని రాగం తీసి సుంకరి ప్రార్థన చేసి దావీదు నాట్యం చేసి దావీదు నాట్యం చేసి పరవశించనా నీ సన్నిధిలో కొనియాడనా నీ నామమును పరవశించనా నీ సన్నిధిలో కొనియాడనా నీ నామమును కమ్మని పాటలు పాడి తీయని రాగం. కూడి ఉన్న దైవజనులు, నా తోటి సహోదరులు, అలాగే దేవుని సంఘం అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైన రోజుని మనం చెప్పుకోవచ్చు. మరి దైవ స్వరూప సహవాసంలో మన పెద్దలు డైరెక్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ప్రెసిడెంట్ గారికి, నిన్న దాసయ్య గారికి, అనగా మా ఆత్మీయ తాతగారు హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మరి చెన్నైలో మరి సేవ చేస్తున్న దైవజనులు, ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఒక వాక్యాన్ని మనం చూసుకొని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. దయచేసి మీకు మేలు కలిగినట్లు మీ తండ్రిని తల్లిని సన్మానింపుము. చాలమ్మా. ఈ వాక్యం రీతిగా 2010వ సంవత్సరంలో మేము తీర్మానం ప్రార్థనకు వచ్చినప్పుడు ఆఖరి దినాన అయితే మాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు బుజ్జిబాబుకి. మరి నేను సేవకి వెళ్ళి 14 సంవత్సరాలు పూర్తవుతుంది, అలాగే 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాల వారు కూడా ఉన్నారు అని మేము మాట్లాడుకొని ఒక చిన్న ఆలోచన చేసాం. ఏంటంటే ఈ జనవరి 9వ తారీఖున ఆల్నైట్ పేరు ఉందని మరి ఇక్కడ ఉంది. దీన్ని ప్రభు మాట పట్టిన మాట చొప్పున దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజున మరి మనల్ని ఎంతగానో ఆత్మీయలో పెంచి నడిపించినందుకు మరి మన ఆత్మీయ తల్లిదండ్రుల్ని ఇలా సన్మానిద్దామని మేము ఆలోచన చేసాం. ఈ గ్రామంలో పుట్టాం, ఈ గ్రామంలో పెరిగాం మేము. ఈ ఊరు నుండి మరి మా ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి ద్వారా 15 మంది సేవకులు ఈ స్థలం నుండి మేము వెళ్ళాం. మరి వెళ్ళిన దాని కృపను బట్టి మేము చేసిన ఆలోచన ఏంటంటే ఈ యొక్క సన్మానము అంటే మేము ఇచ్చగా చేయాలని కానీ, లేకపోతే ఏదో గొప్ప అవుతుందని కానీ మేము దీన్ని ఏర్పాటు చేయలేదు. కానీ మాకు ఏదో తెలిసి తెలియనంత, మేము ఏమీ తెలియని వారివే. రెండోది, ఎందుకంటే పెద్దల ముందు మాట్లాడటానికి కూడా మాకు నిలబడటానికి కూడా అర్హత లేని వాళ్ళం. మరి ఇలాంటి యొక్క సమయంలో ఈ యొక్క సన్మానాన్ని మన ఆత్మీయ తల్లిదండ్రుల్ని, అలాగే మరి మా తాతగారిని, మొన్న దాసయ్య గారిని పిలిపించుకొని ఈ యొక్క చిన్న కార్యక్రమం జరిపించుకుందామని మేము అనుకున్నాం. అనుకోకుండా దేవుని కృపను బట్టి మరి మన దైవ స్వరూపి పెద్దలు డైరెక్టర్ గారు, అలాగే ప్రెసిడెంట్ గారు మరి మన మధ్యన ఉండటం మనకు ఎంతో సంతోషమైంది. ఈ సందర్భాన్ని బట్టి సన్మానం చేయాలనుకున్నాం. కానీ దీనివల్ల మేము ఏదో మెప్పు పొందాలనో లేకపోతే ఘనతకు రావాలని కాదని, మరి దీన్ని బట్టి ఈ యొక్క మరి మా ఆత్మీయ తల్లిదండ్రులను కూడా సన్మానం చేయాలని, అలాగే మా పెద్దలను కూడా, రెండోది మా ఆత్మీయ తల్లిదండ్రులని, దైవజనులు కూడా కాళ్ళు కడిగే ఏర్పాటు కూడా మేము చేసుకున్నాం. దీనివల్ల ఏ భేదం లేదు. నేను మాట్లాడిన మాటలను తప్పులుంటే మనం క్షమించండి. మీ అందరికీ ఉన్నాను. లేఖనాన్ని మనం గమనిస్తున్నట్లయితే నాన్నకంటే ముందు తాత ఉన్నాడు, తాత కంటే ముందు డైరెక్టర్ గారు ఉన్నాడు, డైరెక్టర్ గారి తర్వాత ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఎందుకంటే ఒక వాక్యం చూద్దాం. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము, అది 5వ అధ్యాయము చూడండి. దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనిస్తాం. 17వ వచనం అనుకుంటా. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలని గమనించండి. అందుకని ప్రెసిడెంట్ గారికి మొదటగా డైరెక్టర్గా అయిన ప్రెసిడెంట్గా ఉండి తర్వాత డైరెక్టర్ గారు అయినటువంటి
కల్లూరు అజరయ్య గారికి మొదటగా ఈ గ్రామం వచ్చినప్పుడు సన్మానం చేశాం. అలాగే మద్రాసులో ఉన్నటువంటి అయ్య గారికి కూడా అలాగనే సన్మానం చేశాం. అలాగే మా ఆత్మీయ తండ్రి గారికి కూడా సన్మానం చేశాం. మరలా ఎందుకు ఇది ఏర్పాటు చేశారు అని అంటే, ఇది నేను చేసింది కాదు. ఇది సీమోను, ఉజ్జబాబు, ఉత్సవాద మాస్టర్ గారు వారిని బాగుగా పాలన చేసే వారిని సన్మానించమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని వీడు గుర్తు చేసుకుని ఆ విషయాన్ని చేస్తున్నారు. అలాగే 1 పేతురు 3:7 కూడా మనం చదువుతాం. చూడండి. సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. గమనించండి, సన్మానం అంట అందరినీ సన్మానించొచ్చంట. రెండోది, అందరికీ రాజును కూడా సన్మానించాలంట. అందరూ కలిసి సహోదర ప్రేమ కలిగి జీవించాలంట. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖన ప్రకారంగా ఐక్యతతో ప్రేమతో ఈ కార్యాలు చూసే ఆస్కారము ఉంది. చాలయ్యా నాకు చాలయ్యా, చాలయ్యా నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ కృప వ్యర్థము చేయనయ్యా, నీ కృప వ్యర్థము చేయనయ్యా. చాలయ్యా నాకు చాలయ్యా, చాలయ్యా నాకు చాలయ్యా. బలహీనతలో ఆత్మబలము, గుణహీనతలో ఆత్మగుణము, బలహీనతలో ఆత్మబలము, గుణహీనతలో ఆత్మగుణము, బలపరచింది గుణపరచింది, నీటి వస్త్రమును నాకిచ్చింది. బలపరచింది గుణపరచింది, నీటి వస్త్రమును నాకిచ్చింది. చాలయ్యా నాకు చాలయ్యా, చాలయ్యా నాకు చాలయ్యా. అవమానములో నీ ఆదరణ, ఆవేదనలో ఆనంద తైలము,
అవమానములో నీ ఆదరణ, ఆవేదనలో ఆనంద తైలము, అలరించింది ఆదరించింది, స్తుతి వస్త్రమును నాకిచ్చింది. అలరించింది ఆదరించింది, స్తుతి వస్త్రమును నాకిచ్చింది. చాలయ్యా నాకు చాలయ్యా, చాలయ్యా నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ కృప వ్యర్థము చేయనయ్యా, నీ కృప వ్యర్థము చేయనయ్యా. చాలయ్యా నాకు చాలయ్యా, చాలయ్యా నాకు చాలయ్యా. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించెడి ప్రేమ. శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ. ప్రేమ 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 ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ. కాండము 14వ అధ్యాయము 24 వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో
అతని ప్రవేశపెట్టుదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకోను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మహోన్నతుడా, ఘనుడా, రాజా, మీకు స్తోత్రములు. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, బలపరచండి నాయన. తండ్రి, ఈ కూడికను మీరు దీవించండి నాయన. ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. 6 లక్షల మందిని 6 లక్షల మంది పాదచారుల్ని ఓదార్చాడు. మీరేమి అధైర్యపడవద్దు, మీరేమి ఆందోళన చెందవద్దు, మీరేమి విచారపడవద్దు, మీరు ఆ జనులకు మీరు భయపడవద్దు. ఆ జనులు నేడు వారి మీద నుండి తొలగి వెళ్ళిపోయింది. యెహోవా మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా మనకు దానిని స్వాధీనము చేసుకుంటాం. ఎంతమందికి సమాధానం ఇచ్చాడు? ఇంకా 6 లక్షల మందికి డీటెయిల్స్ గా ఒక్కడే నిలబడి స్టాండర్డ్ కలిగిన భక్తి జీవితం, ప్రార్థన జీవితం, దేవుని శక్తి, దేవుని బలముతో నింపబడి ఉన్నాడు కనుక ఏ మాత్రం కూడా జగ్గకుండా డీటెయిల్ ఆన్సర్ ఇచ్చేసాడు. ఏమండి? ఏ మనస్సు కలిగి? మంచి మనస్సు కలిగి. మనం చూసిన దాన్ని రూఢిగా చెప్పలేము, మనం చూసిన దాన్ని కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వలేము. మనం కళ్ళారా జరిగినప్పటికి కూడా దృఢమైన సాక్షి ఇవ్వలేము. ఆయనలో సంపూర్ణమైన మనస్సు, సంపూర్ణమైన తలంపు అతనిలో వచ్చిన గాని, అతనిలో మోసం గాని 10 మంది అనవసరంగా 6 లక్షల మందిని బలహీనపరిచారు. కానీ 6 లక్షల మందికి ఒకే సమాధానంతో వాళ్ళందరూ ఏం చేశాడండి? నిమ్మలపరిచాడు. చూడండి, అక్కడే ఉన్న 14వ అధ్యాయము. అందుకో యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు. ఎంత ఆశ్చర్యం! ఎలాంటి దేశం, ఎలాంటి మాట, ఎలాంటి దృఢమైన సాక్ష్యం. ఉపద్రవాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఏది వచ్చినప్పటికి కూడా కాలేబు మంచి మనస్సు కలిగి, ఏ మనస్సు కలిగి అంటారన్నమాట. కొంచెం చిన్న ఇబ్బంది కలిగితే ఏం ప్రార్థనండి అయ్యారండి, ప్రార్థన చేస్తున్నామని మాకేమి కలిసి రావట్లేదండి. ఈ ప్రార్థన గొల్లపూడి గారికి, అన్నయ్య గారికి కానీ ఇది మనకేమంత వర్తించట్లేదు అని అనవసరంగా దేవుణ్ణి అవమానపరుస్తూ ఉంటాం. కాలేబు కూడా భార్య చనిపోయింది, కాలేబు కూడా భార్య చనిపోయింది. కుటుంబంలో అనేకమైన శ్రమలు వచ్చినాయి, కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. అయితే దేవునికి విరోధమైన కానీ, దేవుని ఆత్మను దుఃఖపెట్టే పని కానీ, దేవుని ఆత్మకి విరోధమైన ఆలోచన కానీ, ఒక బలహీనమైన స్థితిలో కానీ తను యాత్ర చేసినట్లుగా లేఖనంలో లేదు. మనం పరిశీలన చేస్తే, మనం మేలు జరిగితే ఏం చేస్తామంటే మంచి ఏం చేస్తాం? కొండపిల్లయ్య గారు మంచి హుషారుగా ఉంటాడు. ఏం జరిగితే? మేలు జరిగితే. ఒకవేళ అదే రివర్స్ అయిందనుకో, ఏంటో ఆ ఫోన్ చేస్తేనే ఏమన్నా ఎక్కడున్నావంటే ఏంటి సన్మానమని సంతోషించక అవమానమని ఆలోచించక వదిలేసేగా. దేనికి నువ్వు స్థానం ఇస్తున్నావు? దేనికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? నీ హృదయంలో దేనితో నిండి ఉంది? ఆలోచన చేస్తున్నావా? దేవుని మీద నీ మనస్సు ఉంచుతున్నావా? దేవుని దగ్గర నువ్వు చూస్తూ ఉన్నావా? దేవుని కార్యం నువ్వు సఫలం చేస్తూ ఉన్నావా? దేవుని ఉద్దేశం ప్రకారం నడుస్తూ ఉన్నావా? ఆయన చిత్తమేనని నీ మనస్సు ఆయనకి ఇస్తూ ఉన్న స్థానం, లేకపోతే గెహజీలాగా మరొకటి అక్కడ నడుస్తూ ఉన్నావా? గెహజీ వెళ్ళాడు,
ఎక్కడికి? గురువు గారి దగ్గరికి వెళ్తాడు. గెహాజీ, ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళావు, ఏ స్థానం చూస్తున్నావంటే వాడా నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదని అనేను. అంతటి ఎలీషా ఆ మనుష్యుడు రాకముందుకు నిన్ను ఎదుర్కొండకు బయలుదేరి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? జాగ్రత్త, పరిశ్రమ చేయి, ప్రార్థన. ఒకవేళ నీవు మాసిగేస్తే, ఒకవేళ నీవు దగా చేస్తే, ఒకవేళ నీవు అక్రమ కారణం అయితే న్యాయాన్ని పరిశీలన చేసి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన సమస్తాన్ని చూస్తూ ఉంటాడు. ఎక్కడ చూశాడు? నువ్వు వెళ్ళావుగా గెహాజీయా, నువ్వు తెచ్చుకున్నావుగా గెహాజీయా, నువ్వు వెళ్ళావుగా, నువ్వు బంగారం తెచ్చుకున్నావు, దుస్తులు తెచ్చుకున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావేంటి అనే మాట మాట్లాడా? ఏమండి, నా మనుష్యుడు, ఏ మనుష్యుడు? ఆ మనుష్యుడు రథము దిగి నిన్నెదుర్కొనుటకు వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఏ మనస్సు నువ్వు కలిగి ఉన్నావు? ఏ స్వభావం నువ్వు కలిగి ఉన్నావు? ఏ ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావు? ఏ ప్రవర్తన కలిగి ఉన్నావు? పరిశ్రమ చేస్తూ ఉన్నావా? ఆజ్ఞ అనుసరిస్తూ ఉన్నావా? దేవుని దగ్గర నమ్మకస్తుడుగా నిండు మనస్సు కలిగి, నిండు హృదయం కలిగి, నిండు తలపులు కలిగిన కాలేబుకి స్వాచ్ఛను ఇచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సమస్యలు పరిష్కారం జరుగుతుంది. దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క చిత్తం ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడు. నీవు ఆయనలో ఉంటానే గెహాజీని అనుగ్రహిస్తే, ఆయనలో ఉంటానే అలాంటి అబద్ధాలు అడిగితే, అలా ఆయనలో ఉండి మోసం చేస్తే, ఆయనలో ఉండి కలహాల్లో ఉంటే, కక్షల్లో ఉంటే, క్రోధాల్లో ఉంటే దేవుడు నీకు మేలు, నాకు మేలు చేయలేదు. సమస్తం ఆయన ఎరుగున్నవాడు. ఆయనకు మరుగయ్యింది ఏది కూడా లేదు. ఆయన ప్రభావం నీకేం తెలుసు? ఆయన ఎంతుందంటే చాలా బలం కలిగిన దేవుడు మీ దేవుడు. నోటి మాటతో కాదు, క్రియారూపంగా దాన్ని ఏం చేయాలంటే నువ్వు చూపెట్టాలి. క్రియారూపంగా ఆయన బలం కలిగిన వాడు. ఆ దర్శనాన్ని చూపెడతా ఉన్నాడు. ఏ దర్శనాన్ని? ఈ రెండు గుర్తుకొంటున్నాయి చూడు. ఏ రెండు ఎక్కడ గుర్తుకొంటున్నాయి? ఇంకా తోహంలోకి వెళ్ళలేదు. ఇంకా ఎక్కడుంది? ఎక్కడ? చేపలు పుట్టులోనే ఉంది, వలలోనే ఉంది. అక్కడికి వచ్చింది ప్రయాణం. నీవు నా తట్టు చూడు. యెహోవా ఏమంటాడు? నా పగవారు చూసి నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనువాన్ని ఒకటి దయచేయి ప్రభువా. ఈ సమయానికి, ఈ టయానికి నీ కార్యం సఫలం చేస్తానే ఒక వాగ్దానం దయచేయి ప్రభువా. ఎలాంటిది ప్రార్థన? పరిశీలన చేయి. నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు గమనించకపోతే, గుర్తింపు లేని స్థితిలో ఉంటే, గుర్తులు చూడలేని స్థితిలో ఉంటే, అదే అంధకారంలో ఉంటే ఏమి జరగనయ్యిందో మనకెవరికి తెలియదు. మంచి మనసు ఏమంటున్నాడు? ఆ దినమున మోషేతో నీవు నిండు మనస్సు అనుసరించిన కారణాన్ని బట్టి యెహోషువ ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మహోన్నతుడు మీ కొందనాలను చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని ప్రభువా, చెప్పిన మాటలు మీరు దీవించగలరు. మంచి మనస్సు, మంచి హృదయం, మంచి తలంపులు, మంచి ఉద్దేశం నువ్వు ప్రభువా నిన్ను స్మరించి, నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచి ప్రభువా 45 ఏళ్ళు ఏకగ్రీవంగా ప్రభువా అరణ్యంలో నివసింపజేసావు తండ్రి. నడిపించేవు నాడెంత బలము, నేడు కూడా నాకు అంత బలం ఉందని కాలేబు దృఢమైన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ప్రభువా. అలాగే
అలాగే సంఘాన్ని, దాసురాన్ని, బిడ్డలని సంఘాన్ని మీరు ఆశీర్వదించి జీవించి చెప్పిన కొద్ది మాటలని ప్రభువా మీరు ముద్రించి నడిపించి నా యొక్క అవివేకాన్ని మీరు క్షమించి తోడుగా ఉండి బలపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనందరము కలిసి ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును ఘనపరచడానికి, ప్రభువు నామంలో ముందుకు సాగటానికి, ప్రభు సన్నిధి సహవాసములో దిద్దుకొనటానికి ప్రభు మనకు మంచి సమయం ఇచ్చారు. మరి దేవుని యొక్క దాసులు మంచి మాటలు చెప్పారు కాలేబు గురించి. కాలేబు యథార్థమైన వర్తమానికుడు, నిండు మనస్సుతో ప్రభువుని అనుసరించినవాడు, నిండు మనస్సుతో జీవించేవాడని ప్రక్కనున్న వారందరూ కూడా గుర్తించారు. ఆయన నిండు మనస్సుతో అనుసరించేవాడు అని గుర్తింపు పొందినవాడు. అదే బలముతో జీవితంలో ముందుకు సాగిన కాలేబు మరి దేవుని యొక్క పరిపూర్ణమైన జీవితంలో నడిపించబడ్డాడనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. 70 మంది పెద్దలను మోషే నాయకత్వంలో పంపించినప్పుడు 2 మాత్రమే మరి ఆ దేశాన్ని జయించగలము, పోరాడగలము, కనాను దేశము చేరగలమని నిలబడిన వారిద్దరిలో కాలేబు ఒకడు. ఇలాంటి ప్రాముఖ్యమైన భక్తుల గురించి మనం ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకున్నాం. నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని అడుగుపెట్టారు. గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభు మనల్ని కాపాడి ఆదరించి, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా, సమస్యలు వచ్చినప్పుడు కూడా ప్రభు మనల్ని ఆదరించే విధానాన్ని బట్టి ప్రభు కొందనాలు చెల్లించుదాం. వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే అల్పయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పికొన్న వారికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. చాలండి. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను అనే మాటలు భక్తులకు వినిపించిన సందర్భాలు కనిపిస్తున్నాయి. పద్మాస్ దీవిలో యోహాను దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులలో అనగా 12 మంది శిష్యులలో చిన్నవాడు, కడపడివాడు యోహాను. మరి యేసు ప్రభు సందర్భంలో యేసు ప్రభువుని ఎరగనని అందరూ అబద్ధమాడి పారిపోయారు కానీ 11 మంది. కానీ ఈ యొక్క యోహాను మాత్రం యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నా కూడా యేసు ప్రభు దగ్గరే ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ప్రభు చనిపోయే వరకు కూడా వెంబడించిన వాడిలో నమ్మకమైన వాడు నిజమైన శిష్యుడు. ఇలాంటి యోహాను మరి శిష్యులందరూ కూడా అనేక బాధకరమైన వాటితో మరి హతసాక్షులుగా చనిపోయారు. కానీ ఈ యోహాను మాత్రం వృద్ధాప్య దశలో నిండు ఆయుష్యవందు ఇతను మరణించినట్టుగా కనిపిస్తున్నది. ఈ యోహాన్ని మరి అనేక సందర్భాల్లో చాలా చిత్రవద చేశారు. విషము ఇతనికి త్రాగించే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇతను విషం త్రాగమని ఇచ్చినప్పుడు ఇతను విషం త్రాగుతుండగా అది పాముగా మారి పారిపోయిన సందర్భాలు మరి చరిత్ర పటంలో కనిపిస్తున్నాయి. సలసల కాగుతున్న ఆ నూనెలో పడవేశారు చంపాలని. అయినప్పుడు కూడా ఈయన నూనెలో పడవేసిన ఏ హాని యోహాను కలగలేదు. అలాంటి భక్తి కలిగిన
పరిశుద్ధత కలిగిన యోహానును పద్మాస్ దీవులకు పంపించినట్లుగా కనిపిస్తున్నది. ఆ దీవులో దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకమైన విశ్వాసిగా ఈయన నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తున్నది. అక్కడ దేవుని యొక్క దృశ్యములో ఈయనకి దేవుడితో మాట్లాడుతున్నాడు. సింహాసన సీనుడైన వాడు, చూడండి, సింహాసన సీనుడైన వాడు సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను అని చెప్పాను. సమస్తమైన నూతనమైనవిగా చేస్తున్నాను. యోహాను, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. ఈ మాట నిజమని నమ్ము, ఈ మాట వాస్తవని నమ్ము, ఇది నమ్మకమైంది, నిజమైందని నువ్వు రాసి ఉంచు అంటాడు. కనుక దేవుడు మన పట్ల నూతన కార్యాలు జరిగించేవాడని మనం గ్రహించాలి. పాత సంవత్సరం గడిచిపోతుంది, నూతన సంవత్సరం వస్తూ ఉన్నది. మన పాత సంవత్సరం గడిచిపోతుంది, నూతన సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. కానీ నూతనమైన కార్యాలు మనం చూడలేకపోతున్నాం, నూతనమైన అనుభూతిని మనం పొందలేకపోతున్నాం. ఇదిగో సమస్తమైనవి నూతనమైనవిగా చేస్తున్నానని దేవుడు అతనికి వాగ్దానం ఇస్తున్నాడు. సమస్త భూలోకమంతటిని కూడా నూతనమైనవిగా చేస్తాను, అనగా పరిశుద్ధమైన వాటిగా చేస్తాను, పరిశుద్ధమైన పవిత్రతగా నేను మారుస్తానంటున్నాడు. ఆకాశ భూలోకాన్ని చూసినప్పుడు కూడా భూలోకంలో ఉన్న సమస్తాన్ని కూడా నూతనమైనగా మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు అని వాక్యం మనకు కనిపిస్తున్నది. కనుక నూతన సంవత్సరం ప్రవేశించింది. నూతన కార్యాలు మన పట్ల జరుగుతున్నాయా? నూతన విధానాలు మనం పొందగలుగుతున్నావా? నూతన విధానాల్లో ఎదగగలుగుతున్నావా? నూతన వాగ్దానం మనం పొందగలిగామా అనేది మనం ఆలోచించాలి. ఇది నమ్మకమైంది, ఇది నిజమైందని వ్రాయి అంటాడు. కనుక నమ్మకమైన వాడు దేవుడు, ఆయన నిజమైన వాడు దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అంటే, ఇదిగో అంటే ఆఖరి దినములకు వచ్చేసాం, ఆఖరి సమయానికి వచ్చేసాం. దేవుడు సృష్టించిన దినము మొదటి దినము దాటిపోయింది. దేవుడు విశ్రమించిన దినము రెండవ దినము కూడా దాటిపోయింది. మూడవ దినము యెహోషువ ఆ యొక్క సూర్యుని చంద్రుని నిలిపేసిన దినము కూడా దాటిపోయింది. నాలుగవది క్రీస్తు భూలోకంలో జన్మించిన దినము దాటిపోయింది. ఐదవ దినము ఆయన సిలువ వేయబడి మరణించిన దినము దాటిపోయింది. ఆరవ దినము ఆయన తిరిగి లేచిన దినము దాటిపోయింది. ఏడవ దినము క్రీస్తు సంఘాన్ని స్థాపించిన దినము దాటిపోయింది. ఎనిమిదవ దినము రక్షణ దినములో ఉన్నాం. ఇది చివరి దినము, ముగింపు దినము, ఆఖరి దినము. ఆఖరి దినములో నూతన కార్యాలు పొందగలిగిన వారమై ఉండాలి. ఎలా ఉంది వాక్యం? యెషయా ప్రవక్త ద్వారా ఏమని సెలవిస్తున్నాడు? జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, నూతన క్రియ చేస్తున్నాను, అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేస్తున్నాడు, ఎడారిలో నీళ్లు పుట్టిస్తున్నాడు దేవుడు. అది ఎడారి ప్రాంతమైనప్పుడు కూడా నూతన జీవితంలో దారి చూపించేవాడు దేవుడు. అది ఎడారి ప్రాంతమైనప్పుడు కూడా నదులు పారజేసేవాడు దేవుడు, నదులు నడిపించేవాడు, నీటి జలాన్ని నడిపించి సమృద్ధి అనుగ్రహించేవాడు. అలాంటి గొప్ప దేవుడు మనకి త్రోవ చూపిస్తున్నాడు. నూతన జీవితంలో, నూతన అనుభూతిలో త్రోవ చూపించడానికి మన జీవితంలో కష్టములతో, శ్రమలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, శ్రమలతో, క్రోధ బాధలతో, ఆ యొక్క ఇబ్బందులతో ఉన్న జీవితాల్లో నదులు పాలు చేసి మన జీవితాన్ని తృప్తిపరచడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. అందుకనే నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. కనుక దేవుడు నిర్మించిన జనులు, అందుచేతనే నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నాకు స్తోత్రమును ప్రచురము చేయుదురు అంటాడు.
శక్తిమంతుడా, కరుణ కలిగిన మా తండ్రి, కృపా సంభూతుడా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఈ రోజున మా ప్రభా మరొక సమయాన్ని మీరు మాకు అనుగ్రహించే విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల ద్వారా కాలేబు నిండు మనసు కలిగిన వాడు, యథార్థమైన వర్తమానికుడు, నిండు మనసు కలిగిన వాడు, అతను నిండు మనసు కలిగిన వాడని ప్రజలందరూ కూడా గుర్తించారు. అదే జీవితంలో అతని జీవితంలో ముందుకు నడిచారు. అలాంటి నిండు మనసుతో ఆరాధించిన భక్తుల గురించి మేము తెలుసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడ, ఆలోచనకర్త, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తమైన నూతనమైనగా చేస్తున్నాను, నూతన జీవితముగా మారుస్తాను, నూతనమైన వాడుగా తీర్చుతాను, నూతన మనసు కలిగిన వాడుగా ముందుకు నడిపిస్తాను, నూతన అనుభూతులని నడిపిస్తాను, నూతన అనుభవం కలిగిన వాడుగా ఈ జీవితం నూతన పరివర్తన కలిగిన వాడుగా మీరు సెలవిచ్చిన మా పరలోక తండ్రి నీ వందనాలు. ఎన్నో పాత సంవత్సరాలు, నూతన సంవత్సరాలు చూస్తున్నాం. పాత కొత్త జీవితాలు చూస్తున్నాం. మా జీవితంలో కొత్త జీవితం లేదు, కొత్త అనుభూతి లేదు, కొత్త మాటలు లేవు, కొత్త నడిపింపు లేదు, కొత్త దృష్టి లేదు, కొత్త నడక లేదు, కొత్త అనుభూతి లేదు. క్రైస్తవుడు అనగా క్రీస్తుని అమ్ముడించేవాడు, క్రీస్తుని కలిగిన వాడు జీవించలేని జీవితంలో అనుభూతిలో సాగుతున్నారు. ప్రభాని ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, ఈ నూతన సంవత్సరం నూతన వాగ్దానాలు దయచేయండి, నూతన అనుభూతి కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి, ఆనందం కలిగించమని వేడుకుంటున్నాం. మా ప్రభు దయగలిగిన మా తండ్రి, శక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డ పక్షం మీరు తోడుగుండి మహిమాతగుండి ప్రభు మీ కాపుదల, మీ ఆత్మ దయచేసి మహోన్నతుల చాటు నివసించువాడే సర్వశక్తులు మీరు విస్తరిస్తారని మీరు సెలవిచ్చిన వాగ్దానం బట్టి మీ రెక్కల చాటు మీ బిడ్డలకు ఆశ్రమించి ఆత్మీయత నడిపించి మా ప్రభు ఈ యొక్క స్థలమును, మందిరమును మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నడిపించిన మీ దాసురాలు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి పక్షం మీరు తోడుగుండి నూతన బలమైన బిడ్డలుగా మీరు సిద్ధపరిచి నడిపించి మహిమకాన్ని ఇప్పుడు సహాయం చేసి కాపాడ బలపరచారండి. వాకలు శిలువ మీద మరణం పొంది తిరిగి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చున్నాం అందరం సర్దుకొని. ఫుల్ నైట్ అది చాలా టైం. ఇప్పుడు నేను వదిలిపెట్టాక ఎంత అవుతుంది? 2 అవుతా? 2 గంటల కాడ నుంచి 2 గంటల తెల్లారితే అది ఫుల్ నైటా? అది ఫుల్ నైటా? బోధకంటే ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని క్రీస్తు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు శిష్యులు అన్నారు, మేము దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అన్నారు. ఏమన్నాడు ప్రభు? ప్రార్థన వలనే. శిష్యుడికి ఏమని చెప్పాడు? ప్రార్థన చేయండి. శరీరము బలహీనం కానీ ఆత్మ పొందాలన్న.
ప్రభువారు కొండకు ప్రార్థన వెళ్ళి రాత్రి అంతా గడిపి పగులు స్వస్థపరిచారు. ఏంటంటే ప్రభావం బయలుదేరి అందరినీ స్వస్థపరిచినాడు. ప్రార్థనలో శక్తి ఉంది. దావీదు కూడా అంటాడు, నేను మందిర ఆవరణంలో మందిరంలో గడుపుతున్నాము. ఆయన కోరుకుంది ఆవరణం, మందిర ఆవరణంలో ఒక్క దినం గడుపుట. 1000 దినాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రాత్రి మందిరంలో గడిపితే 3 సంవత్సరాలు ఇంటికాడ ప్రార్థన చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ విలువ అని మంచి ఏర్పాటు చేశారు. సరే, ఈ నెలలో ఈ వారం ఫెయిల్ అయిపోయినట్టు. వచ్చే నెలలో నెలకు ఒక రోజు అనుకున్నారు కదా, కరెక్ట్గా పాటించండి. ఏదైనా ఉంటే టైం వేస్ట్ చేయండి. ప్రార్థనగానే ఉంది. ఒక్క దినము గడుపుట, ఇది దినం కింద రాదు, అసలు గంటల కిందే వస్తుంది ప్రార్థన. అందుకని ఈసారి ఎప్పుడు అట్లా నేను చెప్తున్నాను, మీ అయ్యగారికి చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. ప్రార్థన ఫుల్ నైట్ అంటే ఫుల్ నైటే. బైబుల్ గ్రంథం ఒక మాట ఉంది, నేను ఎప్పుడు చెప్పాను, టైం దాటిపోతుంది, ప్రార్థన కాలాలు ఉంది తీయాలి. నేను అధ్యాయం వచ్చిన చెప్పను, రోజు చదివే నాకు గుర్తుండదు. మీరు అధ్యాయాలు వచ్చినా చెప్పాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు, అనయక పరిగెత్తుదురు, సొమ్మశెల్లక. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల దేవతయ్య గారికి నాయన స్తుతులు స్తోత్రం ప్రభు. సహాయం చేయండి తండ్రి. మా ప్రభా ఇతరంతర మందిరంలో కూర్చుంటున్నాం. ఈ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా బలం దయచేయండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారన్నావు నా తండ్రి. ఆ నూతన బలం ఎలా ఉంటుందో మాకు బోధి సహాయం చేసి కాపాడు. క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం దేవుని కొరకు ఎదురు చూసే మనుషులు. దేవరాత్రులు ప్రార్థన చేసేవాడు. ఈ వాక్యం ఏముంది? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము. ప్రార్థనలు ఏం రావాలి? ఈ నూతన సంవత్సరంలో ఒక క్రొత్తది రావాలి, నూతన బలం రావాలి, కొత్త మనసు రావాలి, కొత్త మార్పులు కనపడాలి, మాటలు కనపడాలి, ప్రార్థనలు కనపడాలి, మనుషుల్లో ప్రభావం కనపడాలి. చాలా ఉన్నాయి నేర్చుకోవలసింది. యెహోవా కొరకు ఎదురు చూచువారు. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? ఈ ప్రార్థనలు ఎవరి కోసం? దేవుని కొరకు. దేవుడు మనతో ఉండాలి, మన దేవుడితో ఉండాలి. మరి మనం దేవుడితో ఉండాలంటే మనసు ఎట్లా ఉండాలి? నూతన బలం రావాలి, నూతన మాటలు రావాలి. సంవత్సరాలు మారుతున్నాయి కానీ మనం మారుతున్నామా లేదా? సంవత్సరాలు చాలా మారిపోతుంది. మనం ప్రార్థనకు వచ్చిన కాడికి 2 సంవత్సరాలు మారినాం. నేను 62వ సంవత్సరం మారుమోసిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు 1962. 62 నుంచి 2011కి ఎన్ని? ఏంటి ఎన్ని తీసుకున్నా? 48 సంవత్సరాలు చూసాను. కొత్త సంవత్సరం నా చరిత్రలో 48 కొత్త సంవత్సరాలు చూసాను. నాకు నేనే పరీక్షించుకోవాలి, మీకు మీరే పరీక్షించుకోవాలి. సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ మనసు మారిందా? ప్రశ్న
ప్రశ్న లేకపోతే మనం గెలవలేము. మనం ప్రతిరోజు పోరాడమే, ప్రతిరోజు యుద్ధమే. మనం ఎవరితో యుద్ధం మనం పోరాడినది మరి ఎవరితో పోరాడేది? ఆకాశ మండలం అందున్న రోజు ఉంటుందా, ఎప్పుడన్నా ఒక రోజే ఉంటుందా? పోరాటం చెప్పండి. రోజు ప్రతిరోజు యుద్ధమే. నేను కొద్ది మాటే చెప్తాం అనుకున్నా, మరి యుద్ధంలో పోయింది. కుసుముడు అంటారు, అభిషేకుడు అంటాడు, యుద్ధాయుధం వంటి వాడు నువ్వు. మన దేవుడు ఎలాంటి వాడు? యుద్ధాయుధం. అవ్వా నువ్వు గండ్రగొట్టబెట్టి వాడు నాయన. గండ్రగొట్ట చేత పట్టుకోవాలి. మనం గండ్రగొట్టలు ఎవరు? చదవండి, నేను చెప్పను. వంటి వాడు 50 అధ్యాయం 20 చదువుతున్నాం. బైబుల్ మన చేత పట్టుకోవద్దాన్ని. యుద్ధంగా ఎవరితో యుద్ధం? ఆకాశ మండలం అందున్న రాత్మ సమూహములతో పోరాటం. ఒక్కరైతే పుణ్యానికి ప్రార్థన చేసాను, నేను గెలిచాను అనుకునేది కాదు. ఈ 2010 అంతా గెలిచాను అనుకుంటాం, గెలిచేది కాదు. 2011 వచ్చాం, గెలిచేది కాదు. మనం బ్రతుకున్నంత కాలం కూడా మనం పోరాటమే. అందుకని కత్తిని చేత పట్టుకో. కట్టగా కట్టమంటే ఎవరు? మన దేవుడు. యుద్ధాయుధము అన్నాడు. యుద్ధాయుధాలు ఎలా ఉంటే సరిహద్దులు ఉంటారు కదా, సైనికులు ఎట్లా ఉంటే వాళ్ళ మోటార్ సైకిల్ వేరుగా ఉంటుంది, వాళ్ళ కారు వేరుగా ఉంటుంది, వాళ్ళ మందు పాత్రలు వేరుగా ఉంటాయి. ఎవరయ్యా దొంగలంటే క్రైస్తవులు అంత దొంగోళ్ళు ఎక్కడ లేరు. ఎవరి దొంగోళ్ళు? అందరూ ఇళ్లలో దొరకబడతారు. దొంగలంటే బ్యాంకులు దోపిడీ చేస్తారు. వీళ్ళు అక్కడ కాదు దోపిడీ చేసింది. ఎక్కడ చేస్తున్నారు? ఇక చూడండి ఎక్కడ. అందుకు మనం ప్రార్థన చేసి ఎవరి దగ్గర దొంగతాను? దేవుని దగ్గర. దొంగలో మొదటి రకం అంటాడు. అందరూ ఒకడన్నా వదిలిపెట్టాడా? ఎవడన్నా వదిలిపెట్టాడా? వదల. ఏమన్నాడు? మీరంటారు 10వ భాగం ప్రతిష్టార్పణలు. అది ఎక్కడ దొంగతనం మనం చేసేది? ఎవరింట్లో? దేవుని దగ్గర దొంగతనం చేస్తాం. సామాన్యమైన దొంగలు మనం. అందుకే మనకు మేలు జరగట్లా. లేకపోతే ప్రభువా అంటే నేనున్నాను అంటాడు. ఎక్కడ వాక్యం? రెక్కలు తాచి పైకి ఎగురుతాడు. ఇది ఆత్మలో జరిగే కార్యం. ఎక్కడ జరిగే కార్యం? అది ఆత్మ చూడాలి. ఆత్మలో మనకు రెక్కలు వస్తాయి, పైకి ఎగురుతాం. అలాగా పరిగెత్తుతాం. సమస్యగా పని లేదు. అంత ప్రశాంతత ఉందన్నమాట. ప్రార్థన. ప్రేమగల దేవ, దేవుని స్థుతులు, స్తోత్రం. నీ బిడ్డలు మేమందరం మొత్తం పొందడానికి సహాయం చేయాలి. ఏదైనా ఆటంకాలు ఉన్నాయో, ఒడ్లుగా ఉన్నాయో మేము యుద్ధంలో చదవటాలు యుద్ధాయుగా వాడు కదా ప్రభువా, నాకు సహాయం వచ్చాయి. వాటిని జయించుతాను. శక్తి ధరించి భారం ఆరోగ్యం సహాయం. ఈ బిడ్డలు మా ప్రభు పురునైతే ప్రార్థనలో ఉన్నారు. వీళ్ళందరినీ ఆశీర్వదించి జీవించుతారు. దావీదు అనుభవం ఒక్క దినము గడుపుట దేవుని ఆవరణంలో 1000 దినాల కంటే శ్రేష్టం. ఏ బిడ్డలు సమస్తం వదులుకొని మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నారు. వారి ప్రార్థన అంగీకరించండి. వారి కుటుంబాలకు నెమ్మది దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి.
క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.